కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे पकीला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं बजनू तू नैला, हम तुम निभाया something नरेला, रम पंचकला प्रपंचम मिलेला. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, come to the party, Appalaxmi. ఇప్పుడు మీ అందరి కోసం యాజ్ యూజువల్ గా కవిత చెప్తా. ఓకే, రెడీయా? అందరు ఇలా ఉండాలి, పరిగెట్టండి, రెడీగా ఉండండి ఇలాగా. ఓకే, హియర్ వి గో. పొట్లకాయ తింటే పొట్టొస్తుంది, వంకాయ తింటే వాంతి వస్తుంది, ఆలుగడ్డ తింటే ఆయాసం వస్తుంది. ఇవన్నీ అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ నా కవిత వింటే నీకు గ్యారంటీ కిక్ వస్తుంది. బా, నా జాతి రాజ్యమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఓకే, హియర్ వి గో. సో మా కిక్ షోలో 2 గ్యాంగ్లు ఉంటాయని చెప్పాను కదా. సో అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అసలు నా భూతో నా భవిష్యత్ మీరు చేసిన డాన్స్ ఇది చాలా బాగుంది. 4 స్టైల్లో చేశారు. ఆప్సీ ప్రభాస్ వీళ్ళిద్దరు కనుక చూస్తే ఈ పాటని 3 days బాధపడతారు వాళ్ళు. ఎందుకు నేను కూడా అట్లాగే ఉన్నా తాప్సీ లాగా. చాలా బాగా చేసాం అసలు. యాజ్ తీసింది హెయిర్ కూడా. గురుగారు మీ పేరు? సదాశివ. సదాశివ సన్యాసి. ఓకే, సదాశివ ఏం చేస్తుంటావు? బీటెక్ 3rd year. నేను అడగగానే ఒకసారి ఒంగుని సమాధానం చెప్తున్నా, అంటే హైట్ ఎక్కువ వల్ల. ఓకే, సో ఇంకేం చేస్తుంటావు చదవడం కాకుండా? చాటింగ్ చేస్తావా? ఎవరితో? తెలిసిన వాళ్ళతోనే, కొత్త వాళ్ళతో? తెలిసిన వాళ్ళతో. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు ఈ డాన్స్? ఆల్మోస్ట్ 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఈ స్టెప్, ఈ వేసిన స్టెప్పులు 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తాను. వెరీ గుడ్. 1 year చేశాడు కాబట్టి అంత బాగా వచ్చింది. మీరు? ఐఎమ్ శ్రీ సాయి వల్లి. ఓకే, 3rd year బీటెక్. ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. అటెండెన్స్ పర్లేదు, సరిపోతుందా? బ్యాక్లాగ్ లో ఉన్నాయి? ఏం లేవు. ఏం లేవు కదా. ఓహో, బంకులు కొడుతున్నారా బానే? సినిమాలు ఏం చూసావు? నేను శైలజ చూసాను. నేను చూసాను, కానీ శైలజ రాలే. అయ్యో, ఎందుకు రాదండి? అండ్ మీరు? ఐఎమ్ సాయి కృష్ణ, బీటెక్ 3rd year, ఈసీ బ్రాంచ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? నేను వాచింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, దట్స్ ఇట్. క్రికెట్ చూడడం, పుస్తకాలు చదవడం చాలా అద్భుతమైన అలవాట్లు ఉన్నాయి నీ దగ్గర. క్లాస్ లో కూడా ఇదే సౌండ్ లో మాట్లాడతావా? టాపర్. టాపరా? 80 above. ఎంతమ్మా? 80% above. 80యా? 90 వాడు దగ్గరలో ఉన్నాడు. నీకు 100 వచ్చిందా ఏంటి బీటెక్ లో? నాకు 4 ఏళ్ళు కలిపితే 80 వచ్చింది, అది వేరే విషయం. మీకు ఒకే సెమిస్టర్ లో వచ్చేస్తారు. అటెండెన్స్ 4 ఏళ్ళు కలుపుకుంటే 80 లేదు, అది వేరే విషయం. మీరు? ప్రత్యూష. ప్రత్యూష 3rd year బీటెక్ ఫ్రమ్ నిజామాబాద్, స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్. సో మీకు పాటలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్? ఆల్ డాన్సింగ్, సింగింగ్. సూపర్. ఇప్పుడు మీరెవరు భయపడకపోతే ఆవిడ ఇప్పుడు ఒక మంచి పాట పాడతారు. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఆసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన రవిచ్చే నవ్వుల్లోన
నచ్చే నెలల్లో నా మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే. థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగా పాడారు. ఎప్పుడైనా ట్రై చేశారా ఏదైనా స్టేజ్ మీద కానీ అలా పాడడం? లేదు. ఎప్పుడు? దెబ్బకు మొత్తం అందరు సెట్ అయిపోతారు, అందరు అక్కడే ఉండిపోతారు. Thank you. అండ్ మీ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you. గ్యాంగ్ పేరు ఏంటి? సమ్మర్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు సమ్మర్ గ్యాంగ్. Yeah. ఓకే ఓకే. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ దెం. Short skirt వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇరిస్టు వారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో. ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపుతా. The night is still young, 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 yeah, yeah. Water ఎందుకో, vodka అందుకో, mixing అందుకో, just నన్ను కలుపుకో, dance floor చేరుకో, dirty dance బీభత్సంగా డాన్స్ చేశారు, చాలా అద్భుతం కుదిరింది. ఏదో. అందరూ ఒక్కొక్క స్టైల్లో. సో ముందుగా మాస్టర్ మీ పేరు? నా పేరు రామ్చంద్. రామ్చంద్. ఓకే, ఏం చేస్తాడు రామ్చంద్? బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? మెకానికల్. సూపర్, అయితే గ్యారంటీ బ్యాక్లాగ్స్ ఉంటుంటాయి. అట్లా ఆయన ఆనందపడ్డాడు. ఖాళీ టైంలో, బ్రేక్ టైంలో ఏం చేస్తుంటారు? అంటే కాలేజ్ ఏం టైం? బయట తిరుగుతాం, బయట తిరుగుతారు. మూవీస్. చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నావా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, పాటలు పాడడం కానీ? జస్ట్ వినేవాడిని, అంత టాలెంట్ లేకుండే. ఓ, మీరు పాటలు వినేవాళ్ళ? అలా వావ్, ఆయన పాటలు వినేవారంట. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. యా, అండ్ మీరు? ఐమ్ కావ్య, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను. ఏ డౌట్ గా ఉందమ్మా? లేదు లేదు, ఓకే, సినిమాలు బాగా చూస్తారు, మూవీస్ చూస్తాను. తెలుగా, హిందీయా, ఇంగ్లీషా? నాకు హిందీ రాదు. హిందీ రాదా? ఓన్లీ తెలుగు. నాకు అసలు రాదు, ఓన్లీ బొమ్మలు చూసి వచ్చాడు. సూపర్. సో ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఇంకా యాంకర్ ప్రదీప్. అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. వెరీ గుడ్, సో స్వీట్. అండ్ మాస్టర్, ఆయన బ్యాక్లాగ్లు ఉన్నాయంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నీ గ్యారంటీ ఉండుంటాయి. ఉండాలే మాత్రం. నా పేరు భరత్, భరత్. థర్డ్ ఇయర్ మెకానికల్. థర్డ్ ఇయర్ మెకానికల్. ఏ కాలేజ్? సేమ్ కాలేజ్, సిబిఎస్. బాగుంటుందా కాలేజ్? ఓకే, పర్లే. ఓకే. నీకేమైనా ఎక్స్ట్రా ప్లేయింగ్ ఏమైనా స్పోర్ట్స్ ఆడతావా? బాస్కెట్ బాల్. ఇప్పుడు లేరు, ఒకప్పుడు. ఏంటి? నేను అడగలేదే. ఇదివరకు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నా అంటాడు ఎవడో. సో ఉన్నారా ఇప్పుడు? లేరా? ఏమైంది, ప్రాబ్లం ఏంటి? స్కూల్లో చూపించిన టాలెంట్ బీటెక్ లో చూపించలేదు. అందుకే స్కూల్ నచ్చినట్టుంది నీకు. అక్కడైతే పాపం ఇద్దరు ముగ్గురు హ్యాండిల్ చేసేవాడు. ఇప్పుడు సింగిల్ గా అయితే బెటర్ కదా, కంఫర్టబుల్ గానే ఉంది కదా. ప్రాబ్లం ఉంటుంది అన్న, అదే మంచిది. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఎస్, మీరు? నా పేరు శివాని, థర్డ్ ఇయర్ బీటెక్. ఇంత చిన్న వయసులో థర్డ్ ఇయర్ చదవాలని ఎందుకు అనిపించింది మీకు? అన్ని పూర్తిగా చదివారా? 7th, 8th, 9th, 10th కూడా చదివారా? అవును, చదివా. మీలాగే చదివాను మొత్తం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. As it is. నాలా అయితే కష్టమ్మా. ఇంకా అవుతూ ఉంటుంది, 10th, 9th అవుతూ ఉంటుంది నీది ఈ పాటికి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటా? జాబ్ చేస్తా. అంతే. ఇంకా చదవరా? చాలా, చాలు, ఇప్పటికే ఎక్కువ. చాలు. సో నెక్స్ట్ జాబ్ చేస్తారు, దాని తర్వాత? అంతే. అయ్యే అయ్యే. ఓకే, సో మీ గ్యాంగ్ పేరేంటి? వింటర్ గ్యాంగ్. సో ఇట్ సైడ్ సమ్మర్ గ్యాంగ్, ఇట్ సైడ్ వింటర్ గ్యాంగ్. ఏం పేర్లు రా ఇవి? సమ్మర్ గ్యాంగ్ అండ్ వింటర్ గ్యాంగ్. ఫస్ట్ రౌండ్ ఆడతాం ఇప్పుడు మనం. రచ్చరంబోలా. సమ్మర్ గ్యాంగ్ అండ్ వింటర్ గ్యాంగ్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు కదా. సో సమ్మర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? ప్రత్యూష, సాయి కృష్ణ. ప్రత్యూష అండ్ సాయి కృష్ణ, కమ్ ఆన్. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎలాగో కాపీ కొట్టవు, ఓకే? ఎస్. అవతలోడికి ఏం కావాలి అనేది నేను ఎవరైనా అడిగాను ఎగ్జామ్ లో దూరం నుంచి, వాడు ఏం అడుగుతున్నాడని నీకు అర్థం చేయడం కోసం ఈ రౌండ్ పెట్టాను. ఓకే, ఆవిడ అక్కడ దూరం నుంచి అంటుంటుంది, నీకు దానికి ఏం అర్థం అవుతుందో నువ్వు బయటికి చెప్పాలి. ఓకే, ఫైన్. హెడ్ ఫోన్స్ ప్లీజ్. మ్యూజిక్ ఆన్. ఓకే, ఇంకా ఆయనకి ఏం అర్థం కాదు, మామూలుగా ఉండదు. ఇప్పుడు టైమర్ ఆన్ స్క్రీన్. 3, 2, 1 గో. బాబాయ్ ఫ్రెండ్. బాబాయి.
పాపడి బాబాయి పాపళ్ళు బాబాయి పాపాడి బాబాయి ఫ్రెండు పాపనివ్వను బాబాయ్ పాప బాబాయి ఫ్రెండ్ 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 మంచిగా చెప్పు నువ్వు బాగా చదివేసి నీకు అంత పాప కింద బాబాయి వినిపిస్తుంది. ఫ్రెండ్ పాపనివ్వను బాబాయి ఈ బాహుబలి బాబాయి పాపాలి బాబాయి చాపాలి వెరీ గుడ్ చాపాలి అంట. టచ్ అప్ ప్లీజ్. టచప్ టచప్ చింతపండు చింతపండు టచప్ టచప్ నిజం చెప్పు టచప్ టచప్ ప్లీజ్ 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 పీస్ ప్లీజ్ ప్లీజ్ టచప్ టచప్ నెక్స్ట్ వన్ సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ సాంబార్ సాంబార్ సల్మాన్ 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 ఖాన్ హే సల్మాన్ తెలీదా? సల్మాన్ సినిమా ఒక్కసారి చొక్కా ఇస్తాడు, సల్మాన్ ఖాన్ బాగుంటాడు. సల్మాన్ ఖాన్ మా అందరు బ్యాచిలర్స్ కి ఆదర్శం, మా అందరు బ్యాచిలర్స్ కి ఆదర్శం. సల్మాన్ ఖాన్ సాంబార్ సాంబార్ సల్మాన్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆన్సర్. పీచు మిఠాయి. పీచు 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 పాపాత్ముడా. పాపాత్ముడా పా 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 పాపాత్ముడా ముడా పాప ముడా ముడా. తుమ్ముల పాపాత్ముడా పాప పాపాత్ముడా నీ పాప 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 ఇందాక నుంచి ఫస్ట్ దానికి పాప అన్నిటి. పాపాత్ముడా పాప ముడా కూడా. నీ పాప అరే. సో ఫస్ట్ చీటి నుంచి లాస్ట్ వరకు అన్నిటికీ పాప పాప అంటున్నాడు. ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందమ్మా? ఉందా? అందుక వెరీ గుడ్ సూపర్. సో పాపాత్ముడా అని ఆవిడ అంది. సో అది చెప్పావు. పీచు మిఠాయి. పీచు చెప్పినోడు మిఠాయి చెప్పకుండా అంటే ఏంటో చెప్తావే. సల్మాన్ ఖాన్ చెప్పావు. ఎస్. టచ్ అప్ ప్లీజ్ చెప్పలేదు. బాబాయ్ ఫ్రెండ్ చెప్పలేదు. నువ్వు ఏదడిగినా పాప అంటున్నావు. పాప పాప పాప. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా. పాప 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 అనుకుంటూ రెండు కరెక్ట్ చెప్పాడు. పాపాత్ముడు ఒకటే చెప్పలేదు. సో 200 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఫస్ట్ రౌండ్ లో సమ్మర్ గ్యాంగ్ 200 వచ్చాయి. మరి వింటర్ గ్యాంగ్ మీ పరిస్థితి ఏంటి? ఎవరిద్దరు వస్తున్నారు? శివాని రామ్చంద్. శివాని అండ్ రామ్చంద్. కమ్ ఆన్. ఓకే. సో ఇదివరకు ఎప్పుడైనా ఆడారా? లేదు. ఈ రౌండ్ ఎందుకు పెట్టాను తెలుసా? మనలాంటి వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బైకులు నడిపేస్తున్నారయ్యా. పక్కోడు హార్న్ కొడుతున్నా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో పక్కోడు ఒకవేళ హార్న్ కొట్టినా ఏమైనా చెప్దాం అనుకున్నా అర్థం అవడం కోసం ఈ రౌండ్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. బాగా ఆడాలి. బాగా ఆడాలంటే కాస్తన్నా పిచ్చ ఉండాలి మనకి. నీకుందా? వెరీ గుడ్. ద టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బావిలో కప్పలు. బావిలో బా మా బా బా బాబా బా మా బా బా బావిలో కప్ప మావిల్లు అరుమ అరుమ. బా బా వి వి లో లు లో లో కప్ప బావిలో కప్ప ట్యూబ్ లైట్ అంటుంది ఆవిడ. ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ ఆ ట్యూబ్ ట్యూబ్ యు ట్యూబ్ 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 యూట్యూబ్ ట్యూబ్ లైట్ యూమల ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ యు ట్యూబ్ లైట్ జ్ఞాన బల్బు భయ్యా, జ్ఞాన బల్బు. ట్యూబ్ లైట్ యూమలైట్ ట్యూబ్ 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 లైట్ ట్యూబ్ లో నీళ్లు. ట్యూబ్ లైట్ కుందేలు పిల్ల. కుందేలు పిల్ల సత్యం ఇప్పుడు ఏం పూతులు? దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా. నూతులో కున్ కున్ నూతులో కుందేల్
కుందేలు పిల్ల. కుందేలు పిల్ల. తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ టైం అయిపోతుంది తొందరగా. వేరేది. ట్రై చేయ. కుందేలు పిల్ల. తెలుగు బిడ్డ కూల్. కుందేలు. కుందేలు. తెలుగు కుందేలు. నువ్వు తెలుగు నీ తెలుగు. రామచిలక. రామచిలక. ఆ? రామ రామ చిలక. జియా చిలక. 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 రామ చిలక. సీత చిలక. చిలక. రామ సీత ఆవిడ ఆనందం తట్టుకోలేకపోతుంది ఇంత అద్భుతంగా నువ్వు ఆడేవని. ఓకే, సో రామ చిలక కాదమ్మా, రామ్ చిలక. కుందేలు పిల్ల. కుందేలు అంటే నువ్వు తెలుగు. నువ్వు తెలుగు ఏమిటి? అది అంటాడా నువ్వు తెలుగు అని? సో కుందేలు పిల్ల చెప్పలేదు. ట్యూబ్ లైట్ చెప్పావు. హైలైట్ బావిలో కప్పాలు. వి అని చెప్పి ముక్కలు చెప్తే తెల్లారిపోయింది. 2 రైట్ ఆన్సర్. సో 200 points. వెల్ ప్లేడ్. సమ్మర్ గ్యాంగ్ 200, వింటర్ గ్యాంగ్ 200. సో సమ్మర్ గ్యాంగ్ 200, వింటర్ గ్యాంగ్ 200. ఇప్పుడు మనం ఆడుతున్నాం సెకండ్ రౌండ్. మీ దాంట్లోంచి లేడీ బాస్ వచ్చి ఇగో ఈ బెలూన్ మీద ఇక్కడ కూర్చుని వీడియో చూస్తారు. వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాం. సో క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో కరెక్ట్ గా జంప్ చేసి వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. మీ టీమ్మేట్స్ కూడా అందరూ మీ క్లాస్మేట్సే, మీ ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు మీకు. వాళ్ళు కనుక హెల్ప్ చేస్తే -100 points. ఓకే, వెరీ గుడ్. సో పాప తాప్సీ, ఎవరు ఆడుతున్నారు మీ గ్యాంగ్ లో? తాప్సీయా? ఓకే, అండ్ ఇట్ సైడ్ కావ్య. కమ్ ఆన్. సో కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. రెడీ, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. సారి వాడికి నమస్కారం పెట్టి పొడుస్తా. వడక్కమ సారే. వణకం వణకం. నువ్వు వచ్చావేంటయ్యా? స్త్రీలెక్కడా? వస్తురు సారు. ఆండ్రు వాండు నిండా అలంకరించడానికి నిండా టైం పట్టి పొడుస్తుంది. ఆల్ వెరైటీస్ కి ఫోన్ చేసిన. సిల్క్ సారీ, కాటన్ సారీ, జీన్ ప్యాంటు, నిక్కరు అందరూ వస్తారు. ఎంత పొన్ను కావాలా అంత పొన్నుని ఎత్తి పోడ్చండి. పూడుస్తారో ఏడుస్తారో అది సార్ ఇష్టం. సారు చిన్న ఫోన్ చేసి పొడుస్తా. ఆండ్రు వాళ్ళు ఎదికి లేట్ అయిందో తెలిసి పొడుస్తుంది. ఫోన్ ఇయ్యంగప్ప. హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే, అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు. ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా. అవసరమా మనకి ఫోను అంట. బాగా చెప్పారు గురువు గారు, చాలా అద్భుతమైన విషయం అది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో టై కట్టుకుని ఎంతమంది ఉన్నారు? గో. అమ్మా, ఎస్, ఎక్కు తొలి మెట్టు, కొట్టు కొట్టు తొడగొట్టు. కమాన్ అమ్మా, ఎస్. అది ఒక్కసారి పడతావు నాకు తెలిసి. వెరీ గుడ్. తెచ్చేసుకోమ్మా మన సామాన్లు. సో ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏం టెన్షన్ పడక, మన అస్సలు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మనకు అసలు ఆప్షనే లేదు. ఆన్సర్ ఏంటి? 3 members. ముగ్గురు టై కట్టుకుని ఉన్నారు నువ్వు చూసిన వీడియోలో. షూరా? Sure. రైట్ ఆన్సర్, 200 points. చాలా అద్భుతంగా
ఈవిడ మాత్రం మనకేం సంబంధం లేనట్టు ఇంకా బెలూన్ మీద ఎప్పటికైనా కూర్చుంటా అని చెప్పి ట్రై చేస్తుంది. జాయిన్ ఫ్రెండ్ జాయిన్ ఇద్దరికి ప్లేస్ ఉంటుందమ్మా దాని నో మీద. ఐ విల్ గో మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయాక ఆవిడ వస్తారా? ఏ ఐ యామ్ నాట్ గెటింగ్ దట్ ओ ठीक है आप जाता है हाँ ठीक है वो आता है. हाँ. थैंक यू टाटा बाय बाय మీరు రండి. Here we go బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. అన్నయ్య ఎంత కంగారు పడడం తెలుసా? లెఫ్ట్ నుంచి పెట్టింది కాబట్టి సరిపోయింది. అదే రైట్ నుంచి పెట్టుంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అసలే చిన్నమాయ మామూలు కూడా కాదు. రైట్ లెఫ్ట్ పక్కనట్టు నీకు అద్దంలో ఎవడ మొహం కనిపించింది? అదేంటో అన్నయ్య అచ్చం ఇందులా కనిపించింది. మరి ఎందే ముద్దు పెట్టింది? పెద్ద మావయ్యతో పెట్టుకున్నావు, చిన్న మావయ్యతో కూడా అవసరమా అన్నయ్య? ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావనే కాన్ఫిడెన్స్ రా. నా మీద ఎంత నమ్మకం అన్నయ్య నీకు. అదే కదా దా. లెఫ్ట్ సైడ్ చూపించు. పెళ్లి కూతురికి ఎన్ని? 2 తీసుకుందామండి. ఓకే ఏమే ఏంటి ఏంటండి నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? పెళ్లి కొడుకైనా చెప్పు. కృష్ణీకు కృష్ణీకని వాడిని అడుగుతావేంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ 3 తీసుకో. అంటే మీకు 30 అన్నాయా? చూడటానికి దఫాగళ్ళ కనపడతావు. లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. వీడి పరిస్థితి ఏంటన్నయ్య? మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంత మంది మాట్లాడారు? గో. అదటు ఇది ఇటు దాన్నేమో కింద పడేసావు. పెద్ద యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు మీరు ఇక్కడ. వామ్మో వారు నాయను. నువ్వు కూడా ఒకసారి పడ్డావు కదమ్మా? బాల్ పడలేదు, జస్ట్ బాల్ స్లిప్ అయింది. బాల్ స్లిప్ అయింది అంతే. సో ఈవిడ మాత్రం ఇటు బాల్ అటు డబ్బా పడేశారు. ఇంకా డబ్బా నాకు తెలిసి ఎందుకు పనికిరాదమ్మా. ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను ఒక్కడికి డైమండ్ పట్టుకుని నుంచుని ఉంటాను ఆ పోల్ అట్లా పెడితే మీ ప్లేస్ లో ఎవరు ఆడతారు కదా. అందుకే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో అడుగుదాం ముందు, వీడు మర్చిపోయే లోపల. రైట్ ఆన్సర్ 5 members. 5 members. ఎవరెవరు? ఎన్టీఆర్, ఓకే, వేణుమాధవ్, ఓకే, బ్రహ్మానందం అండ్ బ్రహ్మానందం వాళ్ళ వైఫ్ అందులో హేమ అండ్ రఘు. అంతేనా? 5 members. షూర్. రైట్ ఆన్సర్ 200 బాయ్స్. అయిపోయింది, అది ముక్కలు అయిపోయిందమ్మా. చాలా అద్భుతాలు చేసావు నువ్వు. సో వింటర్ గ్యాంగ్ 200 మళ్ళీ యాడ్ చేసుకున్నారు. సో టోటల్ 600 పాయింట్స్. సమ్మర్ గ్యాంగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు ఈ రౌండ్ లో. మనం 200 పాయింట్ ఉన్నాయి మన దగ్గర, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా 2 ఉన్నాయి కదా, 2 కట్ చెప్తే 400, మనం కూడా 600 వెళ్ళిపోతాం. గ్యారంటీ మీ చేత చెప్పిస్తాను. నువ్వు వెళ్ళో చెప్తా, నేను చూసుకుంటా. ఇది చీటింగ్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ బ్రహ్మాజీ గారు. ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మీ ఫీలింగ్? అయిపోయానన్నారు, పడిపోయానన్నారు, సైట్లు కూడా అమ్ముకుంటున్నానని వెబ్సైట్లో పెట్టారు. ఒక్క కిల్లర్ పోలీస్ సినిమా బ్లాక్ బస్టర్ అయి అందరి నోళ్లు మూయించింది. బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ బ్లాక్ లేడీని తెచ్చిపెట్టింది. నేనే కదా, మనమే కదా. ఇది కరెక్ట్ మీటర్. దీనంతటికి కారణం నన్ను నడిపించిన పవర్ పాతాళం బాబా. పాతాళం బాబానా? ఆయన చేతి మీద తంతే గీతలు మారిపోతాయి, కళ మీద తంతే రాతలు మారిపోతాయి. కానీ ఆయన నన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నేశారు. దాంతో బర్న్ అయిపోతుంది అనుకున్న నా కెరియర్ టర్న్ అయిపోయింది. జై పాతాళం బాబా. తెగించి రిస్క్ షాట్లు చేస్తే పాతాళం బాబా అంటాడా? ఈ సక్సెస్ కి ఇంకో ముఖ్య కారణం మా మామ మునియమ్మ. లోపల్లో కొట్టుకుపోతున్న నేను ఇట్టు కొట్టాలని వారం రోజుల పాటు ఒంటి పట్టు భోజనం చేసి 2వ పూట సీజనల్ ఫ్రూట్స్ తో సరిపెట్టుకునేది. పళ్ళు లేని ముసలిది పొడి తినకపోతే పరాటాలు తింటారా? నీ గ్రాండ్ మదర్. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మాజీ గారు చెప్పిన బాబా గారి పేరేంటి?
ఈవిడ యాజ్ తీసి నడుచుకుంటూ వచ్చేసింది వెనక్కి. సో ఆన్సర్ పాతాళం బాబా. పాతాళం బాబా. పాతాళం బాబా. రైట్ ఆన్సర్ 200 points. అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటా నువ్వు లేని ఎదవ బతుకు చీకటి నన్ను నడిపించిన పవర్ పాతాళం బాబా. పాతాళం బాబా. అమ్మయ్య రెండో రౌండ్ లో ఫస్ట్ టైం వేయకుండా ఆయన ఆనందం చూడండి అసలు. పాప కళ్ళల్లో ఆనందం కోసం ఆయన చేసిన డాన్స్ అర్రే సూపర్. సో సమ్మర్ గ్యాంగ్ 400, వింటర్ గ్యాంగ్ 600. మీరు ఇప్పుడు తీవ్రమైన కృషి చేసి లాస్ట్ వీడియో కూడా ఇప్పుడు వెళ్ళినట్టు కాకుండా ఈసారి గెంతమ్మ ట్రై చేయి. చాలా బాగా వెళ్తున్నారు మీరు. అసలు ఆవిడ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో హియర్ వి గో. సరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తబాయిస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ. ఎస్ మేమే. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు ఏంట్రా వీడికి ఎలా చెప్పాలి? అరే బాబ్జీ ఏంట్రా ఫోన్? ఎవరు? ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబీ. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాడించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. అవకాశం నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఎక్కువైందమ్మా. ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. కాజల్. సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఈజీ క్వశ్చన్. ఓకే కాజల్ అగర్వాల్ ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ బ్యాగ్ వేసుకున్నా. గో. రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్. వీడియో క్లిప్ ప్లీజ్. అది లెఫ్ట్ నుంచి రైట్ కుంది, ఆవిడ రైట్ నుంచి లెఫ్ట్ కంది. కాబట్టి ఇందాక గెంతుకుంటూ వెళ్ళొచ్చిన దాంట్లోంచి సగం లాక్కోబడుతుంది. రాంగ్ ఆన్సర్. -100 points. అయ్యో పాపం. అయ్యో అయ్యో పాపం. వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. ఇంకా చాలమ్మా, బెలూన్ కూడా అలసిపోయింది. సో సమ్మర్ గ్యాంగ్ వింటర్ గ్యాంగ్ 2 rounds ఫినిష్ అయిపోయేటప్పటికి మీరు ఎగ్జాక్ట్లీ అలా సగంలో ఉన్నారు. 300 points, 600 points, వెల్ ప్లేడ్. బట్ వాట్ ఎనర్జీ అండి నిజంగా. అండ్ ఇందాక రౌండ్ అంత కష్టపడి ఆడిన మన లేడీ బాస్లు అందరు కమాన్ గట్టిగా చెప్పండి కమాన్. సో ఈ థర్డ్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి కొంతమంది గెటప్ చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్ హియర్ వి గో. మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు? ఇటు వెళ్ళండి, ఇటు సైడ్ వాళ్ళు ఇటు వెళ్ళండి. అండ్ థర్డ్ రౌండ్ జంబలకడి పంప. ఓకే సో సమ్మర్ గ్యాంగ్ నుంచి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ దెం. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిన్నే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపేలా నిన్నే కడిగెనులే. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. సో ఇంతకీ గెటప్ ఈ దారుణం ఎందుకు జరిగింది? సిచ్యువేషన్ ఏంటి? మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. 3 వాళ్ళు లేరు వస్తారు ఆన్ ది వేనా? సో 1 girl 2 boys లేతే 2 girls 1 boy? 2 girls 1 boy. హే వెరీ లక్కీ ఫెలో యు ఆర్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్.
ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయేక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా. అందరు మంచిగానే ఉన్నారా ఇంట్లో? బాగానే ఉన్నారు. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్ How are you? రా ఎప్పుడు వచ్చా నువ్వు? నేను ఇందా నుంచి ఇక్కడే ఉన్నాగా. ఏ రా చాలా రోజులైంది నిన్ను చూసి. దిగి అక్కడి నుంచి Hi, వచ్చుగా. Pradeep. హలో హలో హాయ్ హౌ ఆర్ యు? ఫైన్. ఫైన్. నీకు విషయం తెలుసా? ఏంటి? ఇవాళ డేట్ ఎంతో తెలుసా? ఇవాళ ఫిబ్రవరి 31. కాదు 14th. 14th అదేంటి అయిపోయింది కదా అది. పోన్లే మళ్ళీ జరుపుకుందాం. ఫిబ్రవరి 14 ఇవాళ. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో తెలుసా? నీలాగే చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా హైట్ గా మంచి పర్సనాలిటీ. సో నీలాగే ఉంటాడు. చెప్పింది నమ్మకు. నీకు తెలుసా మా బాయ్ ఫ్రెండ్ ఎలా దూరంగా నుంచి మాట్లాడు. 6 అడుగులు 6 ప్యాక్స్ ఉంటాడు. అచ్చం బాహుబలిలో ప్రభాస్ లాగా ఉంటాడు. పాపం ఆయన ఎందుకమ్మా అన్యాయం చేస్తున్నారు? నా బాయ్ ఫ్రెండ్ చీకట్లో కూడా చందమామ లాగా మెరుస్తూ ఉంటాడు తెలుసా? లేదు ప్రదీప్ అంత అబద్ధాలు చెప్తుంది తను. లేదు తనే అబద్ధాలు చెప్తుంది. సరే మీరిద్దరు కొట్టుకోవడం ఎందుకు? మీ బాయ్ ఫ్రెండ్ ని పిలిచేస్తే చూసేస్తాంగా. అసలు ఈ మ్యాటర్ ఏంటో తెలుసుకుంటాను. నువ్వు పక్కకి జరుగు కొంచెం. నా పాత్ర అయిపోయింది. ఏంటి ఏం చేస్తున్నావు? అసలు నా బాయ్ ఫ్రెండ్ ఎట్లుంటాడో తెలుసా నీకు? చూపిద్దాం మీ బాయ్ ఫ్రెండ్ ఎట్లుంటారో నా బాయ్ ఫ్రెండ్ ఎట్లుంటారో. సరే చూద్దాం. నేను కాల్ చేసిన మా బాయ్ ఫ్రెండ్ కి. నువ్వు ఇక్కడే ఉండు. హలో 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 డార్లింగ్, ఇక్కడ ఎవరో వద్దు దాని బాయ్ ఫ్రెండ్ గురించి ఏదో గొప్ప చెప్తుంది. నువ్వు రా, నీవేంటో చూపిస్తాం ఇక్కడ. లేదు బంగారం, ఇక్కడ అమ్మకి కొంచెం బాగాలేదు, కడుపు నొప్పి ఉంది, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను బంగారం. కాదు బంగారం, నువ్వు రావాలి ఇప్పుడు. నాకు తెలీదు, నువ్వు రావాలి. లేదు బంగారం, ఒక్కసారి వినే నా మాట. నేను తెలీదు, నువ్వు రావాలి ఇప్పుడు. లేదు అమ్మ, నువ్వు ఒకటే కదనే నాకు. అమ్మకి ఏదైనా నీకేదైనా నేను తట్టుకోగలనా? మాట్లాడు. నీ ఫేస్బుక్ లో మెసేజ్లు పెట్టిన, నీ ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టాను. సిగ్నల్ కట్ అయిందేమో. ఏమన్నాడు నీ బాయ్ ఫ్రెండ్? పాపం వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడే. నీ బాయ్ ఫ్రెండ్ రమ్మని చూద్దాం. చూపిస్తాను నా బాయ్ ఫ్రెండ్ ఏంటో. హలో చెప్పు విని. కన్నా బాగున్నావా? బాగున్నా విని. మార్నింగ్ నుంచి ఆన్లైన్ లోకి రాలేదు. లేదు విని, కొంచెం బిజీ ఉన్నాను హాస్పిటల్లో. ఇక్కడ ఎవరో బాగా ఓవర్ యాక్షన్ చేసింది ఒకటి. అసలు నీ గురించి ఏంటో చెప్పాలి, నువ్వు వెంటనే వచ్చేసి. లేదు విన్ని, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఫ్రెండ్ కి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నాను. అలానే చెప్తావు, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాకు. లేదు విన్ని, ఒక్క నిమిషం విను విన్ని. నువ్వు ఎప్పుడు అంతే, నాకన్నా నీ ఫ్రెండే ఎక్కువ. బట్ చాలా సీరియస్ కండిషన్ ఉంది విన్ని. ఇంకేం నాకు చెప్పకు. నిమిషం విన్ని, ఏం చెప్పకు నాకు. మా బాయ్ ఫ్రెండ్ నేను వచ్చినప్పుడు నీకు కల్పిస్తా చూడు. మళ్ళీ మనం ఒక రోజు ఆ రోజు చూసుకుందాం. మీ బాయ్ ఫ్రెండ్ కి ముందే చెప్పు. ఆ రోజు అలా ఈ రోజు ఇలా అని చెప్పొద్దు. చూద్దాం చూద్దాం చూద్దాం. 15 రోజుల తర్వాత వీళ్ళిద్దరు పీడ విరగడైపోయింది. అరే ప్రదీప్, నువ్వేంటి ఇక్కడ? బేవార్స్ మనం ఇప్పుడు అంతే. మనం మాట్లాడుకుందాం. వాళ్ళు నాతోనే మాట్లాడి నువ్వు నాతోనే మాట్లాడితే నాకు పని పడలేదా? ఏంది ఇవాళ ఫిబ్రవరి 14 కదా, నీ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళలే? లేదా బాయ్, వాళ్ళిద్దరు గొడవతో భరించలేకపోతున్నాను. ఇద్దరా? ఒకటి గట్టి కానలేదు నాకు ఇక్కడ. ఇద్దరా? కన్నా నీకు మూడింది. నువ్వేంటి ఇక్కడ? నా వాడిని పట్టుకొని అలా పిలుస్తున్నావు? ఏదో తెలుసు. మా బాయ్ ఫ్రెండ్. లేదు నా బాయ్ ఫ్రెండ్. ఏంట్రా అది నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని మీ గొడవ వదిలిపోయింది అనుకుంటే మీరు మనల్ని పట్టుకుని మోసం చేస్తావా? వీళ్ళిద్దరు అందుకే ఏంటి నువ్వు నన్ను మోసం చేసావు? ఏం మోసం చేశాను చెప్పు ప్రదీప్. ఒకళ్ళు ముద్దు, ఇద్దరు వద్దు. అసలు ఇద్దరిని కమిట్ కావాలి నేను. నన్ను చూడు ఎంత ఉల్లాసంగా. ఎందుకు తిరిగావు మరి? తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. స్టవ్ ని దేంతో వెలిగిస్తారే? క్యాండిల్ ని. నేను అగ్గిపుల్ల లాంటి నిన్ను తీసుకెళ్లి పొయ్యిలో వేస్తా. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే.
వెరీ గుడ్, చాలా బాగా క్లారిటీ ఉంది మీ స్కిట్ లో. అండ్ ఎప్పుడు అలవాటు లేనిది మీరు కొత్తగా గెటప్ మీరు ఒక్కళ్ళు వేసుకున్నారు. ఓకే, మీరిద్దరు గెటప్ వేసుకుని మరీ ట్రై చేశారు. రేపు పొద్దున్న నుంచి అద్భుతంగా ఉంటుంది మీ పబ్లిసిటీ. ఈ వీడియో క్లిప్పింగ్లు, ఈ ఫోటోలు చూసి అబ్బా ఇంకా వెనకాల పరిగెడుతూనే ఉంటాయి. మనుషులో మరి ఎవరో కానీ తెలియదు కానీ వెంట పడుతూనే ఉంటాయి ఇంకా మీ వెనకాల. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే, సో వింటర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ వాళ్ళని కూడా పిలిచేద్దాం. హియర్ వి గో. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్య మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండెట్టు మనయిరా. ఏం పెద్దమ్మా, ఏం సంగతి ఏంది గెటప్ వేసినావు? సర్పంచ్ నుంచున్నా ప్రదీపా. అవును నుంచున్నావు, అందుకేనా? ఓకే, అన్న గెలిచేవాడు ఇక్కడ. ఓ నువ్వు నుంచున్నావు కాబట్టి సర్పంచ్ కింద నుంచున్నావు. వెళ్ళి ఓట్లు చూసి వస్తా. ఓ ఎలక్షన్లు అయిపోయా? అయిపోయి. సో ఓట్లు లెక్కిస్తున్నారు. మీరు ఒక్కళ్ళేనా, ఇంకెవరు ఉన్నారా? ఇంకోటి ఉన్నాడు. రాలేదా మరి? అంటే భయం. నిన్ను దగ్గర నుంచి చూస్తే నాకే భయం వేస్తుంది. ఆడికెందుకు లేదు. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు వింటరు. యాక్షన్. ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయే. ప్రదీప నువ్వేంది ఏడన్నా? ఓటు వేయడానికి వెళ్ళి వేసి వచ్చా. ఎవరికి వేసావు ఓటు? చెప్తారేటి, ఇగో చెప్పకూడదు. బాగా వేసావే. నాకే వేయాలి. గెలిచేది ఎవడు ఇక్కడ ఊర్లో? అస్సలు దమ్మే లేదు ఎవరికి. అదే ఆ మాత్రం ఉండాలి మరి ఊరంతా. అదే అనుకుంటారు బయట. యో ప్రదీప్, ఏం సంగతిలో? ఏమో ఏం లే, ఖాళీగా ఉన్నా, గట్టి మీద కూర్చున్నా. ఏది మా ఊరు వచ్చావేంది? ఊరికనే చూసొద్దామని. ఏ ఓట్లు జరిగాయంటగా, ఎవరికి వేసావేంది? చెప్తారు, చెప్పాలి కదబ్బా. ఇగో మిగతా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారుగా. దీన్నే పట్టించుకుంటే ఏం మాట్లాడుతున్నావు? ప్రదీప్ ఓటు నాకు అక్కడ. ఎవడు చెప్పారేంటి? యూత్ ఇక్కడ యూత్ కే వేస్తారు. మనం యూత్ మాట్లాడుకుందాం పదబ్బా. నిన్నగాక మొన్న వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు వస్తే ఏంటనే దిగామా లేదా? నా ఎంటుకంత లేదు నీ వయసు. సింహం సింగిల్ గానే వస్తే సమ్మగా ఉంటది. ఫ్లూటు జింక ముందు వాయించు, సింహం ముందు కాదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఎప్పుడా నువ్వు తెలిసింది? 17 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా నుంచున్నా. మా పెనివిడి పోతే ప్రదీప్ చెప్పు ఇక్కడ. పెనివిడి పోతే 15 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా నుంచున్నా. అది మన ఊర్లో ఉన్న సత్తా మనకి. యో ప్రదీప్, వీడు సరిగ్గా ఎదిగట్లేదు. అమ్మ తోడు అడ్డంగా వేసే తరగతి మాదే. అరే నడు నడు, గెలిచావులే, చూద్దాం. నువ్వు నీచమైన దానివి, నీకేందే పడేది ఓట్లు? ఏమంటివి నీచమా? ఎంత మాట, ఎంత మాట. మా జాతి నీచమంటావా? నీచమన్న మా జాతి మూలని ఏనాడా ప్రతిష్ఠ ముట్ట కొట్టుకుని నువ్వు నేడు జాతి జాతి అన్న అవహేళన చేయటయా? ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి నువ్వు అధికుడు, నేను అదముడునా? ఏమంటివి? ఈ సభా మందిరం ప్రదీప్ ఎదురు చెప్తున్నా, నా జాతి నీలా గెలిచి చూపిస్తా. అది ఆడవా నీచమంటివా? చూద్దాం. తప్పైపోయింది అమ్మా, తప్పైపోయింది. ఆ మాత్రం ఉండాలి. చాలా అద్భుతంగా ఉంది. అసలు స్కిట్ మొదలైనట్లేదు, అయిపోయినట్లేదు, అసలు వెంటనే అయిపోయింది. అదే కరెక్టే. అదే నువ్వు 2 సినిమా డైలాగులు, నువ్వు 2 సినిమా డైలాగులు ప్రాక్టీస్ చేశాను. 4 చెప్పాను. అవును కరెక్టే. సో బాగా వచ్చింది, వెరీ గుడ్, సూపర్. బా సూపర్. నేను ఇందాక నుంచి 2వ రౌండ్ చూసే దడుచుకున్నాను, 3వ రౌండ్ చూస్తే మూర్చిపోవాలనిపిస్తోంది. చాలా అద్భుతంగా వచ్చింది. అంటే అది ఆనందంతో. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ కంటెంట్ ఏంటి, వాట్ ఏ క్వాలిటీ, వాట్ ఏ క్వాంటిటీ. సో సమ్మర్ గ్యాంగ్, మీరు చేసిన ట్రయాంగులర్ లవ్ స్టోరీ కి 200 పాయింట్స్. అండ్ వింటర్ గ్యాంగ్
ఈ సర్పంచ్ ఎలక్షన్లు స్కిట్ లాగే లేదు అసలు, మరి ఈజీగా వెళ్ళిపోయింది అది. సో ఏం జరిగింది అన్నమాట, ఏం జరిగింది అని చాలా బాగా చేశారు. మీకు కూడా 200 పాయింట్స్. లాస్ట్ రౌండ్ 90 సెకండ్స్ టైంలో మీ నలుగురు కలిసి ఆడతారు ఈ రౌండ్. ఎవరు మాక్సిమం అంటే ఏ గ్యాంగ్ అయితే ఫుల్ గా ఆడుతుందో వాళ్ళే వాళ్ళకి విన్నర్స్ అవుతారు. స్కోర్లు కొంచెం తారుమారున్నా లాస్ట్ రౌండ్ లో ఏమైనా జరగచ్చు. మీ కోఆర్డినేషన్ ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ ద ఆపరేషన్ ఇస్ కాల్డ్ ద లాస్ట్ రౌండ్, రైట్? ఓకే, సో లాస్ట్ రౌండ్ కాసుకొని వాసుకోడిగామా. ఓకే, సో కాసుకొని వాసుకోడిగామాలో అక్కడ బొచ్చుని వాళ్ళు అటు ఇటు కదుపుకుంటూ ఉంటారు. మీరు చాలా సింపుల్ గా ఈ బొచ్చులోని బాల్ తీసుకెళ్లి అందులోకి విసురుతారు, రైట్? 90 సెకండ్స్ తర్వాత ఆ బొచ్చులో ఎన్ని బాల్ ఉంటే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. మనం వాళ్ళకంటే ఓ 300 తక్కువలో ఉన్నాం కాబట్టి ఓ 3 బాల్ ఎక్స్ట్రా ఇస్తే చాలు, రైట్? హియర్ వి గో. 90 seconds. Your time starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయడో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000 మందికొక్కడో, చాటో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెల్లరో. ఏ విక్రమంత సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకు పొట్టు దాటరా, ఏ ఉస్కో 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 పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో కానీ పక్క అంకేరో. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time out. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో బొచ్చులో 1, 2, 3, 4, 5, 6, 7, 800 పాయింట్స్. చాలా అద్భుతంగా లాగారు తెలుసా మీరు, చాలా మెల్లగా హ్యాపీగా. సో ఇప్పుడు మొత్తం 8 వచ్చాయంటే 800 పాయింట్స్ వచ్చాయంటే మన టోటల్ స్కోర్ 1300 పాయింట్స్. వాళ్ళ టార్గెట్ 1400, వాళ్ళు 1400 చేస్తే వాళ్ళకి టైటిల్, చేయకపోతే మీకు టైటిల్. రెడీ? 90 సెకండ్స్ లో మీరు 6 బాల్స్ అందులో కనుక వేస్తే మీకే టైటిల్ వస్తుంది, వేయకపోతే టైటిల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ పూజలు మొదలెట్టేశారు వేయకూడదని చెప్పి. అండ్ మీరు లాగుడు కార్యక్రమం మొదలెడితే నేను వీళ్ళ కౌంట్ డౌన్ ఇస్తాను. Your time starts in 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయడో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000 మందికొక్కడో, చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెల్లరో. ఏ విక్రమంత సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకు పొట్టు దాటరా, ఏ ఉస్కో 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 పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో కానీ పక్క 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇగో షో అంతా అయిపోయాక ఇగో ఆవిడకి ఒకసారి వాళ్ళకి దండం పెట్టుకున్నాను. షో అయిపోయాక సూపర్, వెరీ వెల్ ప్లేడ్. మనకి 6 కావాలి
యాక్చువల్ గా ఇందులోంచి కొన్ని మైనస్ అవుతాయి. ఎందుకు లేదు నేను చెప్తాను. సో మీరు లైన్ దాటకుండా లైన్ వెనకాల నుంచి వేయాలి. అలా వేసినవే కౌంట్ అవుతాయి. సో అందుకని మీరు వేసిన వాటిలోంచి 2 మైనస్. సో 2 మైనస్ చేసేగా 1 2 3 4 5 6 7 8. సూపర్, వెరీ వెల్ ప్లేడ్. 800 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ కి యాడ్ చేసుకుని మొత్తం మీ టోటల్ స్కోర్ అయింది ఇప్పుడు 1600 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. అండ్ మీతో పాటు సమానంగా ఆడారు అండ్ మాకు కూడా అంతే ఎంటర్టైన్మెంట్ అందించారు. సమా గ్యాంగ్, కమ్ ఆన్. సో మీ 8 మంది మా షోకి వచ్చారు అండ్ మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. సో 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కెరియర్ లో బీభత్సంగా ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ అండ్ అలాగే దాంతో పాటు ఇవాళ గెలిచినందుకు ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి అండ్ ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చేస్తాం. డోంట్ మిస్ ఎవ్రీ డే సాయంత్రం 6 గంటలకి మీ ఈటీవీ ప్లస్ లో కిక్.